అమ్మ నమస్తే అమ్మా. మీ పేరు? దుర్గమ్మ. ఇల్లు మీదేనా? ఇల్లు అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ గారు వచ్చి కట్టారు. ఇది కొద్దిగా మీకు ఆరోగ్యం బాగపోతే డాక్టర్లు వచ్చి సాయం చేశారా? మత్తలు వచ్చాయి. డాక్టర్లు ట్రీట్మెంట్ కాకుండా మళ్ళీ మీ ఆర్థిక పరిస్థితి చూసి మీకు 2 గదులు ఇల్లు కట్టించారా? గ్రేట్ అమ్మా డాక్టర్స్. ఇక్కడ చిన్న కొంపలాగా ఉంటే వర్షంకి ఇక్కడ అరిస్తే అది వచ్చారు, చూసిన తర్వాత ఇది కట్టి ఇచ్చారు. ఎంతమంది డాక్టర్లు కలిపి కట్టారు అంటున్నాను? ఒక్కలే వచ్చారమ్మ. ఒక్కరే వచ్చి ఇంటి కట్టారా? చాలా గ్రేట్ అమ్మా. ఆయన పేరు చెప్పు ఒకసారి. అతని పేరు తెలియదు, మర్చిపోయాను. అయ్యో, మరి మీకు ఎంత మంచి సాయం చేసిన అతని పేరైనా తెలుసుకోవాలి కదా. నెలకు ఒకసారి ఇలా వస్తుంటారమ్మ. ఈసారి ఆయన పేరు అడగండి. ఈసారి అడుగుతానులేండి. నీకు ఎంతమంది సంతానం? 2 2. ఎవరెవరు? 2 పాపలే. పాపలైతే ఒక పాప చనిపోయింది. ఓకే. ఒక పాప ఉంటే ఆ పాపకు పెళ్లి చేసి మా భర్త వదిలేసారా? అయ్యో, ఇక్కడే ఉంది పాప. ఏం చేస్తుందమ్మా పాప? స్వీట్ షాప్లోనే అక్కడ చేస్తుంది. అక్కడ 200 ఇస్తారు. స్వీట్ షాప్ లో పని చేస్తుందా మీ అమ్మాయి? ఎంత వయసు ఉండొచ్చమ్మా సుమారుగా? కొద్దిగా ఏమవుతుంది, ఇలాగ ఉంటుంది కొద్దిగా. నేను అక్కడ కష్టపడ్డాను గట్టి పనికి రాలే. పాప తెచ్చింది, అలాగే అడ్జస్ట్ చేసుకొని ఇల్లు దేవం చేసుకుంటాం. ఓకే. మీరు బయటకు వెళ్ళి పని చేయలేరు, మీకు పాప ఉంది, స్వీట్ షాప్ లో పని చేస్తుంది. రోజుకి 200 ఇస్తారు. రోజుకి 200 వస్తే ఆటో ఛార్జ్ 50 రూపాయలు అయిపోద్ది. ఓకే. రోజుకు 150 మిగులుతుంది. ఆటో వల్ల అలా జీవం చేసుకోవడం, మరి అప్పు సప్పులు తీర్చుకోవడం. అంటే ఆదివారం వెళ్ళకపోతే డబ్బులు లేవు? వెళ్ళిన రోజే డబ్బులు, వెళ్ళకపోతే డబ్బులు లేవు. స్కిన్ అలర్జీ ఉంది నీకా? లేకపోతే మచ్చలా? అయ్యే మళ్ళీ ఎలర్జీ మచ్చలని అలర్జీ ఎండకి వెళ్తే నీకు స్కిన్ అలర్జీ వస్తుంది, పని చేయలేవు. చూడ్డానికి కూడా పని చేసేటట్టుగా కనిపించలేదులే, బలహీనంగానే ఉన్నావు. నేను ఇస్తాను బియ్యం, తీసుకుంటారా? బియ్యం తీసుకురండి. పాడి దుర్గమ్మ, నీకు బియ్యం తెప్పించాను. పెసరపప్పు, సాల్ట్, చేపలు, కారం పనికి వస్తుందమ్మా, సబ్బులు, కొబ్బరి నూనె, ఇది ఊరగాయ. సరే, ఈ బియ్యం బస్తతో పాటు ఇది, దీంతో పాటు ఇంకొకటి కూడా ఫ్రీ నీకు. ఇగో చీర జాకెట్ తీసుకో, 11వ చీర అది నీకు. ఇక 4000 ఇస్తున్నాను తల్లి నీకు. ఖర్చులకు నువ్వే ఉంచుకో, మీ కూతురు సంపాదించిన జీతం అనమాట అనుకొని, ఇది 2వ కూతురు వచ్చి ఇచ్చింది అనుకో, సరేనా? దీంతో ఏమైనా తినాలనిపిస్తే ఇంకెందులో ఏం లేవు అనుకుంటే కనుక ఏమైనా కొనుక్కోండి, సరేనా? తీసుకోండి అమ్మా. సంతోషమైన తల్లి రానా? సంతోషంగా ఉండండి అమ్మా, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు రావాలా? ఉంటానమ్మా.